ఓం నమ శివాయ. నేను మీ శ్రీ శంకర్ గురూజీ, అమ్మా నాన్న అనాథ ఆశ్రమ వ్యవస్థాపకుల్ని. మరి ఎన్నడూ లేని విధంగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పైన ప్రైమ్9 ఛానల్ వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు విని ఇవాళ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అనాథలని రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు ఇవాళ నిజాలు తెలియకుండా ప్రతిరోజు ఒక వీడియో చేస్తూ ఇవాళ మీ వల్ల దాతలు కరువయ్యారు, మీ వల్ల వీళ్ళకు ఫుడ్ కరువయ్యింది, ఇలా ఏం తెలుసా అని మీరు నన్ను టార్గెట్ పెట్టారు కదా, పెట్టండి. కానీ నా వెనక ఉన్న 500 మంది అనాథలు ఎక్కడ పోతారు? అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఎంతో మంది అనాథలు నివసిస్తూ ఉన్నారు. ఎక్కడ పంపించాలి చెప్పండి? 16 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మాకు వచ్చినటువంటి డొనేషన్, మేము పెట్టినటువంటి ఖర్చులు, ఎంత నిజాయితీగా ఖర్చు పెట్టాము, వీళ్ళ కోసం ఎన్ని ప్రయత్నాలు చేశామో నేను చూపించడానికి రెడీగా ఉన్నాను. ప్రమోషన్ కోసము ఈరోజు ఛానల్స్కు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రమోషన్ ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇచ్చారు? మీరు ఇవ్వవలసిన అవసరం ఏముందన్నారు? ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మీ ఛానలే ప్రైమ్9 ఛానల్ నవంబర్ 1వ తారీఖు 2021లో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నుంచి మీరు ఈ అనాథల సొమ్ము 60,000 రూపాయల అక్షరాల తీసుకున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో మీరు అన్నారు కదా, ఏ ఛానల్ అయినా ఫ్రీగా వేస్తారు, ఎందుకు వేయరని చెప్పి మీరు వేశారా? ఇది సాక్ష్యం. మీరు ఇచ్చినటువంటి రిసిప్ట్ ఇది సాక్ష్యం. ఏ ఛానల్ వాళ్ళు ఫ్రీగా చేస్తారు? ఒక అనాథలకు బిల్డింగ్ కట్టించాలన్నప్పుడు ఫ్రీగా ఎవరు చేయరండి. మీరే చేయనప్పుడు వేరే ఛానల్ వాళ్ళు ఎందుకు చేస్తారు? కానీ ఈ రోజు 100 మంది అనాథలు రోడ్డు మీద పడుతూ ఉంటే నేను కూర్చొని ఏం ఊరుకోనండి, ఖచ్చితంగా జవాబు చెప్తాను. నా కంఠంలో ఊపిరినంత వరకు నేను పోరాటం చేస్తాను. ఇవాళ డొనేషన్ రాక ఈ అనాథలు పస్తులు ఉంటున్నారు తెలుసా మీకు? ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా కుదురుతుంది? రేపు వీళ్ళ బతుకులు ఏం కావాలి? నిజాలు తెలుసుకొని మీరు ఇప్పటికైనా నిజం మాట్లాడతారని తెలుసుకుంటున్నాను. లేదు అని అంటే నేను ఆల్ మీడియాని పిలిపించి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళేటట్టు నేను పోరాటం చేస్తాను. నేను తప్పు చేస్తే నాకు శిక్ష పడుతుంది. నేను తప్పు చేయలేదనుకో మీ ఛానల్కు చాలా ఇబ్బందులు అవుతాయి. అది మీరు గమనించాలని నేను కోరుతున్నాను. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అనాథలపై మసలి కన్నీరు కారుస్తున్న ప్రైమ్9 న్యూస్ ఛానల్ భాగవతం బయటపడింది. యూట్యూబ్లోని నిరాధార ఆరోపణల వీడియోల వలన దాతలు ముందుకు రావడం లేదని, వాటిని తొలగించమని అడిగితే ₹1 కోటి డిమాండ్ చేస్తున్నారు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నిజాయితీగా ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? టీవీ ఛానల్ను అడ్డు పెట్టుకుని ₹1 కోటి డిమాండ్ చేసి 500 మంది అనాథల నోటికాడ కూడు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న ప్రైమ్9 ఛానల్ అక్రమాలు ఇకపై చెల్లవు. ప్రైమ్9 ఛానల్ ఆశ్రమంపై ఇప్పటి వరకు చేసిన ఆరోపణలకు సాక్ష్యాలతో నిరూపించలేకపోతే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది.